మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న గౌరవ పోషకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. అలాగే ప్రియమైన విద్యార్థులకు నా యొక్క శుభాశీస్సులు. ఈరోజు ఒక ముఖ్యమైన ప్రకటనతో మీ ముందుకు వచ్చాను. అదే సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ 6 మరియు 9 తరగతుల్లోకి చేరడం కోసం వివరాలను డీటెయిల్గా చూద్దాం. సైనిక్ స్కూల్స్ సొసైటీ దీన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు నిర్వహిస్తున్నారు. an autonomous organization under the Department of Higher Education, Ministry of Education. All India Sainik Schools Entrance Examination AISSAA 2021. Announcement for inviting online application. The National Testing Agency NTA, established by Ministry of Education, Government of India, is an independent or autonomous, self-reliant and self-sustained premier testing organization. ఈ ఎన్టీఆర్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల కేంద్ర సంస్థ. ఈ సంస్థ వాళ్ళు ఈ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ను వెలువరించి నిర్వహిస్తున్నారు. ఎన్టీఏ విల్ బి కండక్టింగ్ ద AISSAA 2021 for admission to class 6th and class 9th in 33 Sainik schools across the country for the academic year 2021-22. Sainik schools are English medium residential schools affiliated to CBSE and a Central Board of Secondary Education and managed by Sainik Schools Society, Ministry of Defence. They prepare cadets to join the National Defence Academy, Indian Naval Academy and other training academies or officers. Date of exam. పరీక్ష యొక్క తేదీ 10th January 2021 సండే, అంటే వచ్చే సంవత్సరం 2021 జనవరి 10 తారీఖున జరగనున్నది. మోడ్ ఆఫ్ ఎగ్జామ్, పరీక్ష యొక్క విధానం ఎలా ఉంటుంది అంటే పెన్ పేపర్ OMR బేస్డ్ పరీక్ష, అంటే ఆన్లైన్లో కాదు, పెన్ పేపర్తో రాయవలసిన టెస్టే OMR బేస్డ్ టెస్ట్. పేపరు ప్యాటర్న్, పరీక్ష యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే బహుళైచ్ఛిక ప్రశ్నల విధానము, అంటే కింద ఆప్షన్స్ ఇచ్చే విధానంలోనే పరీక్ష జరుగుతుంది. ఎగ్జామ్ సిటీస్, పరీక్ష జరిగే కేంద్రాలు, పట్టణాలు ఏవి అంటే యాజ్ మెన్షన్డ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఇవి ఈ సెంటర్స్, సిటీస్ అనేవి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ప్రకటించడం జరుగుతుంది అని ఇవ్వడం జరిగింది. అయితే ఇవి ఇంకా వెబ్సైట్లో ఇంకా ఓపెన్ కావడం లేదు. 20 తారీఖు నుంచి అప్లై స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి ఇవి ఈ సెంటర్స్ అనేటివి మనం చూడవచ్చు. ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6. మరి 6వ తరగతిలో ప్రవేశంకై అర్హతలు ఏమిటి? క్యాండిడేట్ షుడ్ బి బిట్వీన్ 10 and 12 years. 10-12 సంవత్సరాల వయసు మధ్య ఉండే అభ్యర్థులు. యాజ్ ఆన్ 31/3/2021, అంటే 2021 మార్చి 31 కల్లా 10-12 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు దీనికి అర్హులవుతారు. ఇక్కడ 6వ తరగతి అడ్మిషన్కై తరగతి ఏ తరగతి అనేది
ఇక్కడ మనకు ఇవ్వలేదు. కాబట్టి తరగతితో సంబంధం లేకుండా వయస్సు అనేది వీటి మధ్య ఉంటే విద్యార్థి ఈ 6వ తరగతికి అర్హుడవుతాడు. అడ్మిషన్ ఫర్ గర్ల్స్ ఈజ్ ఓపెన్ ఇన్ క్లాస్ 6 అండ్ ఓన్లీ ఇన్ ఆల్ సైనిక్ స్కూల్స్. బాలికలకు కూడా ఈ 6వ తరగతిలో చేరడం కోసము అప్లై చేసుకోవచ్చు. గతంలో అయితే బాలికలకు అవకాశం ఉండేది కాదు. కాబట్టి బాలికలు కూడా ఇక అప్లై చేసుకొని ఈ 6వ తరగతిలో చేరవచ్చు. ఇన్ క్లాస్ 6 ఓన్లీ ఇన్ ఆల్ సైనిక్ స్కూల్స్ అంటే ఒక 6వ తరగతిలో మాత్రమే బాలికలు చేరడానికి అవకాశం ఉంది. అంటే 9th క్లాస్లో చేరడానికి లేదు. 6వ తరగతిలో మాత్రమే బాలికలు కూడా చేరడానికి అవకాశము ఉన్నది. ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 9th. మరి 9వ తరగతిలో చేరడానికి అర్హతలేంటి? క్యాండిడేట్ షుడ్ బి బిట్వీన్ 13 to 15 years యాజ్ ఆన్ 31/3/2021. 9వ తరగతిలో చేరడానికి 13-15 సంవత్సరాల మధ్య వయస్కులు అయిన అభ్యర్థులు అండ్ షుడ్ హ్యావ్ పాస్డ్ క్లాస్ 8th ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ స్కూల్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. ప్రవేశం పొందేటప్పటికి 8వ తరగతి పాస్ అయి ఉండాలి. ప్రభుత్వం గుర్తింపు పొందిన స్కూల్ కానీ, గవర్నమెంట్ స్కూల్ కానీ, ప్రభుత్వ పాఠశాల నుంచి కానీ చదివి పాస్ అయిన అభ్యర్థులు 9th క్లాస్లోకి అర్హులవుతారు. ఎగ్జామ్ ఫీ. ఈ యొక్క పరీక్ష రాయడానికి ఎగ్జామ్కు ఫీజు కట్టవలసి ఉంటుంది. అది 400 రూపీస్ ఫర్ SC ఆర్ ST అండ్ 550 రూపీస్ ఫర్ ఆల్ అదర్స్. SC ST వారికి అయితే 400 రూపాయలు మరియు ఇతరులకైతే 550 రూపాయలు ఈ పరీక్షకు గాను ఫీజు కూడా కట్టవలసి ఉంటుంది. స్కీమ్ ఆర్ డ్యూరేషన్ ఆర్ మీడియం ఆర్ సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఈ యొక్క పరీక్ష విధానం ఏంటి, సమయం ఎంత ఉంటుంది, మాధ్యమం ఏముంటుంది, సిలబస్ ఏముంటుంది అనేది, లిస్ట్ ఆఫ్ సైనిక్ స్కూల్స్, పాఠశాలలు ఏవి అండ్ దేర్ టెంటేటివ్ ఇంటేక్, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్, ఎగ్జామ్ సిటీస్, passing requirements, important dates, etc. relating to the exam are contained in the information bulletin posted on www.nta.ac.in. మిగిలిన అన్ని వివరాల కోసము ఇక్కడ ఇచ్చినటువంటి పరీక్ష విధానము, సమయము, మాధ్యమము, స్కూల్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఎలా ఎంపిక చేసుకుంటారు, సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, తర్వాత విద్యార్థుల యొక్క ఎట్లా పాస్ కావాలి, మిగిలిన ముఖ్యమైన తేదీలన్నింటిని కూడా వారి యొక్క ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మనము చూడవచ్చు ఈ యొక్క వెబ్సైట్లో. Candidates who decide to appear in the exam may read the detailed information bulletin for AISSEE 2021. ఎవరైతే అప్లై చేయడానికి లేదా ఎగ్జామ్కు అపియర్ అవ్వడానికి ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పక ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బులెటిన్ను బాగా చదువుకున్నాకే అప్లై చేయాలి. అండ్ అప్లై ఆన్లైన్ ఓన్లీ. ఈ అప్లై అనేది ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి. ఎట్ https://AISSEE.nta.nic.in between 20th October 2020 20 అక్టోబరు
2020 నుండి 19th నవంబర్ 2020 ఈ 20 తారీఖు నుంచి ఈ అక్టోబర్ 20 తారీఖు నుంచి వచ్చే నెల 19 నవంబర్ 19 2020 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ద ఎగ్జామ్ ఫీ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టు బి పెయిడ్ ఆన్లైన్ త్రూ పేమెంట్ గేట్వే. మరి ఈ ఫీజు కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. దానికి గాను పేమెంట్ గేట్వే ద్వారా కానీ యూజింగ్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ క్రెడిట్తో కానీ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేక పేటిఎం వాలెట్ ద్వారా కానీ ఈ ఫీజు అనేది కట్టుకోవాలి. సీనియర్ డైరెక్టర్ ఎన్టీఏ ఈ ప్రకటనను అధికారికంగా విడుదల చేశారు. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇతర వివరాల కోసమై బ్లాక్ C20 1A/8 IITK అవుట్ రీచ్ సెంటర్ సెక్టర్ 62 నోయిడా గౌతమ్ బుద్ధ నగర్ డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్ 22013009 ఇది హెడ్ ఆఫీస్. మిగిలిన అన్ని కమ్యూనికేషన్స్కై ఇక్కడ అవసరమైతే సంప్రదించుకోవచ్చు. మరిన్ని వివరాల కోసము మీరు ఈ వెబ్సైట్ని మీరు సంప్రదించి పూర్తి డీటెయిల్స్ మీరు తెలుసుకొని ఆ తర్వాతనే అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.